జై గురుదత్త. నేను భారతదేశంలో ఉన్నటువంటి ఒక దత్త మందిరాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని తిరుగుతున్న దాంట్లో భాగంగా ఇక్కడ బాన్యా తండ అని దేవరకొండకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక క్షేత్రానికి వచ్చాను. ఒక దివ్యమైన క్షేత్రం అండి. ఇక్కడ తండాలలో ఈ బంజారాసు మహా గొప్ప దత్తభక్తులు, చాలా దత్తభక్తులు. ఇక్కడ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఒక స్పెషల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామానికి ఇక్కడ నాన్ వెజ్ తినరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం కాదు, అందరూ శాకాహారులే. అంటే ఎంత భక్తిపరంగా ఉంటుందో ఆలోచించండి. అంత ఉంటుందో తెలుస్తున్నది నాకు అక్కడ. తర్వాత ఇందులోకి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఒక దత్తాత్రేయ మందిరంలోకి ప్రవేశించగానే అనేక దాదాపు 100-150 జెండాలు కనబడతాయి. ఇక్కడ అక్కడ జెండాలు చూపించండి, జెండాలు కనబడుతున్నాయండి. రకరకాల జెండాలు, ఒక్కొక్కటి 20 నుంచి 30 ఫీట్ల వరకు కూడా ఎత్తున్నట్టున్నది. 200 జెండాల వరకు ఉన్నవి. ఇవి 250 ఎన్నెలు కూడా లేదు. 2000 జెండాల 2000 జెండాల వరకు ఉన్నాయండి. అంటే ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ప్రతి సంవత్సరం ప్రతి పూజకు వాళ్ళు ఈ జెండాలు తీసుకొచ్చి వాటికి ఒక దత్తుల్లాగానే ఆ జెండాకు ఒక శక్తి ఉన్నదని పవిత్రంగా భావించి ఆ జెండాకు పూజ చేసి ఇక్కడ పెట్టేస్తారు. తర్వాత ఎత్తిపోతలకు కూడా వెళ్తారు వీళ్ళు. ఎత్తిపోతల నుంచి కూడా తీసుకొని వస్తారు అక్కడ ప్రార్థన చేసి. సో ఈ జెండే వాళ్ళకు అన్ని విధాల ఉపయోగపడుతున్నది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి. ఆనందంగా, ఆరోగ్యంగా, తర్వాత పోతే మహా సంతృప్తిగా ఉన్నారు. ఏమిటంటే దత్తాత్రేయుడు మాకున్నాడు, మాకు అతను రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మాకు అన్ని చూస్తున్నాడు అనే ధీమా వాళ్ళకు ఉన్నది. ఇక్కడ ఏకముఖి దత్తుడు ఉన్నాడండి. విచిత్రమైన విషయం ఏంటంటే ఏకముఖి దత్తుడు గోవుతో సహా ఉన్నాడు. ఇది బాన్యతండ. ఊరు పేరే బాన్య బాబోజీ అనే ఒక మహాత్ముడు ఇక్కడ ఉండేవారు. వారే ఈ గ్రామ యొక్క పెద్ద, వారే ఈ యొక్క మందిరాన్ని కట్టించారు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు. మొట్టమొదలు అది కూడా చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి, ఈ గుడికి ఎడమ వైపున వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అక్కడ కూడా ఏక వెంకటేశ్వర, అంటే పద్మావతి, అలవేలు, మంగమ్మ ఎవరు లేరు, ఒక్కడే వెంకటేశ్వర స్వామి. దాని తర్వాత ఇది స్థాపన జరిగింది. ఇది ఇప్పుడేనండి, ఇప్పుడు 28 మే 28, 2023 సంవత్సరంలో దీని స్థాపన జరిగింది. అయితే దాదాపు ఒక 3.5 ఫీట్లు ఉన్నారండి. ఏకముఖి దత్తుడు 3.5 ఫీట్లు ఉన్నారు. దీని పక్కన అంటే వారికి ఎడమ వైపున బాన్య బాబోజీ గారి యొక్క విగ్రహం. వారే బాన్య బాబోజీ. వీరు దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితమా సమాధి చెందింది? 30 సంవత్సరాలు. ఒక 30 సంవత్సరాల క్రితం శరీరం చాలించిండు. వారి యొక్క సమాధి యొక్క స్మృత్యర్థం అంటే జ్ఞాపకార్థం ఆ విధంగా అక్కడ పెట్టడం జరిగింది. వారి ద్వారా ఈ యొక్క దత్తాత్రేయ మందిరం ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. ఏకముఖి దత్తుడు ఇక్కడ ఇంతకుముందు చూసిన గ్రామంలో ఏకముఖి దత్తుడే. అక్కడ కూడా త్రిశూలం ఉంది, కమండలం ఉంది, కానీ గోవు లేదు. ఇక్కడ గోవు ఉన్నది. అంటే విచిత్రమైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నవి. తర్వాత ఇది రాతి కట్టడము. దీనికి కాకపోతే ఏమిటంటే ప్రదక్షిణ చేసే అవకాశం లేనట్లుంది బహుశా. అంటే రెండింటికి కలిపి ఉన్నది. రెండింటికి అంటే వెంకటేశ్వర స్వామిది ఈ రెండు కలిపి ప్రదక్షిణ చేసేటువంటి ఒక వీలున్నది. ముందర చాలా స్థలం ఉన్నది. ఎప్పుడైతే గేట్ల నుంచి మనం ఇక్కడికి ప్రవేశిస్తామో వెంటనే హోమగుండం ఉంది. అంటే అక్కడ హోమం చేయడానికి హోమగుండం. వీళ్ళు ఉగాది రోజు, సంక్రాంతి రోజు భోజనాలు ఏర్పాటు చేస్తారు అందరికీ. తర్వాత పోతే ఇక్కడ రాగానే ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వీరు మొత్తం ద్వారపాలకులు, అన్నిటికీ రక్షణ చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు కూడా, అందుకే ఏర్పాటు చేసిండ్రు. వెంకటేశ్వర స్వామి ఈయన 7 కొండల వెంకటరమణ గోవింద గోవింద. వారు కూడా దాదాపు ఒక 3-4 ఫీట్ల ఎత్తుతోటి ఇత్తడి తోరణంలో తూర్పు ముఖంగా దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే బాన్య బాబోజీ గారి యొక్క కుమారుడు జైపాల్ బాబోజీ గారు, వారు దీని యొక్క నిర్వహణ బాధ్యత తీసుకుంటున్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడదామంటే కొంచెం పక్క ఊరికి వెళ్ళారు. అయినా ఎప్పుడో నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను. వారి ఫోన్ నెంబర్ రాసుకోండి. 96666 అంటే 4 6లు 406. ఇది కొర్రా దంజిలాల్గా ఎవరు అంటే జైపాల్ బాబోజీ గారి యొక్క అల్లుడు. వీరికి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వాళ్ళు ఆయన అందజేస్తారు. వీరి నెంబర్ నేను బుక్లో వేస్తాను. వీరి దంజిలాల్ గారి యొక్క నెంబర్ ఇచ్చిన ఫస్ట్. ఇకపోతే మీకు జైపాల్ బాబోజీ గారి నెంబర్ కూడా
తీసుకున్నాను. అది 9618721380. ఈ నెంబర్లతోటి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత పోతే ఈ మనం ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు మేము ఎటుగాని టైంలో వచ్చినాం అయినా కూడా మనకు తీసి చూపిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మంచి భక్తులు. ఒకటి పక్కనే ఇల్లు ఉన్నది, జైపాల్ గారి యొక్క వాళ్ళ ఇల్లు పక్కనే ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా వచ్చి మనకు చూపించే అవకాశం ఉన్నది. మీరు దేవరకొండకు వచ్చినప్పుడు కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఒక వెహికల్ తీసుకుంటే మంచిది. అన్ని విధాలు మీరు చూసి వెళ్తారు. ఆ తర్వాత పోతే మీకు ఈ మన దంజిలాల్ గారు 2 నిమిషాలు చెప్పేదన్నా చెప్పదలుచుకుంటే. అంటే మేము దత్తాత్రేయ స్వామి దాదాపు మా ముత్తాతకి వెళ్ళి మేము భక్తులు మేము ఉన్నాము. ఎందుకంటే మేము స్వామి మా మామకు అంటే మన దేవ రూపంలో వచ్చి చెప్తే ఆ విధంగా మేము పాటిస్తున్నట్టు ఈ తండవాసులందరూ. ఎందుకంటే ఆ దేవుడు ఏ విధంగా చెప్తాడో అంటే కొలుపు చెప్తాడు మా మామ జైపాల్ బాబాజీ. అంటే అతని కళ్ళలో రావడమైనా స్వయంగా అలా చెప్పడానికైనా అంటే దేవుడు చెప్పినట్టే మేము ముందు నడుచుకుంటూ వెళ్తాం అన్నట్టు. దేవుడు భక్తులు అన్నట్టు మనం అందరినీ మేము మా బాబాజీ ఎలాగ చెప్తారో ఈ తండలు కూడా అందరూ ఆ మాటలనే ఉంటారన్నట్టు. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ భాన్య బాబోజీ గారు ఈ గ్రామ పెద్ద, తర్వాత ఆధ్యాత్మిక చింతనపరులు, పెద్ద గొప్ప వ్యక్తి, దీన్ని కట్టినటువంటి వ్యక్తి. వారి మాటను శిరస వహిస్తారు అందరు కూడా. అదేవిధంగా వారి యొక్క అబ్బాయి అంటే వారి యొక్క కొడుకు ఈ జైపాల్ బాబోజీ గారు, వారి యొక్క ధర్మపత్ని రుక్కి గారు, రుక్మి ధర్మపత్ని అండి. వారి ఎంత ఆప్యాయతోటి మేము రాగానే మా కారు ఆగగానే పరిగెత్తుకొచ్చిండు, వచ్చి చూపిస్తూ ఉన్నారు. చాలా చక్కటి టెంపుల్ అమ్మా, ఇది చాలా మంచిది. మీరు అందరూ కూడా ఇటువైపు వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ ఏకముఖి దత్తుడు అందరూ ఉన్నారు. సందీప్ మాట్లాడి సో ఇవి మీరు ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలని చెప్తున్నానండి. ఇప్పటికీ 646 క్షేత్రాలు దాటిపోయినాయి. మరి అందు గురించి మీ కొరకు దత్తుడు నన్ను ఈ విధంగా తిప్పుతూ ఇతరుల యొక్క మిత్రుల సహాయ సహకారాలు అందిస్తూ తర్వాత ఆ దత్తుడే ఈ విధంగా చేసి మీకు అందిస్తున్నాడు. ఇది నా ప్రమేయమో గొప్పతనం ఏమీ లేదు. ఏమిటి అంటే దత్తాత్రేయుడు మీరు మనసులో అనుకుంటున్నారు, మేము దత్త మందిరాలు చూడాలి, ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నాయో చూపించడానికి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడానికే మీ యొక్క ఆర్ద్రతను, మీ యొక్క ఇంట్రెస్ట్ను చూసి, మీ యొక్క కోరికను చూసి నన్ను ఈ విధంగా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పోతే మీరు ఇక్కడ ఏమిటి అంటే నేను గమనించింది, దత్త భక్తులు చాలా ఇంట్రెస్ట్ తోటి, చాలా శ్రద్ధాభక్తి బాగుంది, కానీ తత్వ బోధన ఎక్కువ లేదు. కానీ నమ్ముకుంటున్నారు, ఇంకో గురువుని కానీ ఇంకో దేవుని కానీ నమ్మకుండా గట్టిగా పట్టుకుంటున్నారు. ఆయన అన్నీ చేస్తాడు మాకు, ఆయన అన్ని రక్షకుడు మాకు ఉన్నాడు అన్న ధీమాతోటి ఉన్నారు. వీళ్ళకు ఒక తత్వ బోధన చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఎవరన్నా చేసి వీళ్ళకు మరి గురుతత్వం గురించి లేకపోతే దత్తతత్వం గురించి రాసి చిన్న పుస్తకాలు ఇస్తే చదువుకుంటారు. ఎవరైనా వచ్చి ఉపన్యాసం ఏమంటే ఇస్తారు. చాలా శ్రద్ధ ఉన్నటువంటి భక్తులు. మొత్తం ఈ గ్రామం అంతా కూడా శాకాహార గ్రామం. ఓకే, జై గురుదత్త. ఇంతకుముందు చూసిన గ్రామం లాగా ఇప్పుడు కూడా మన శాకాహార గ్రామం చూస్తున్నాం. అంటే వాళ్ళ భక్తి అపారం మనకు అర్థమవుతుంది. జై గురుదత్త. జై గురుదత్త. చాలా